హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. టుడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే, మన దేశంలో గర్ల్స్కి చాలా పెద్ద రెస్పెక్ట్ అయితే ఉంది కదా, చాలా మంచి ప్లేస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి చాలా చట్టాలు కూడా ఉన్నాయి కదా, ఓన్లీ వాళ్ళకి సంబంధించిన చట్టాలు. ఆ చట్టాలన్నీ వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకుంటే ఓకే, బట్ సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఏమవుతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అలాంటి ఒక సరిగ్గా యూజ్ చేసుకోలేని ఒక అమ్మాయి, దాని వెనకాల పడిన ఒక అబ్బాయి కథ ఇది. అతని పేరు వచ్చేసి అతుల్ సుభాష్. ఈ అతుల్ సుభాష్ అనే పేరు మీరు గత కొన్ని వారాల నుంచి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు. ఈ అతుల్ సుభాష్ నేటివ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, యూపీ. ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టెక్కీ కింద వర్క్ చేస్తూ వచ్చాడనమాట. ఆయనకి 2019లో నిఖితా సింఘాని అనే ఒక అమ్మాయితో పెళ్ళి అయితే జరిగింది. పెద్దలు నిశ్చయించిన పెళ్ళే అది. ఆ అమ్మాయి కూడా ఉత్తరప్రదేశ్ అన్నమాట. వీళ్ళకి 1 ఇయర్లోనే ఒక బాబు కూడా పుట్టాడు. అంతా బాగుంది అనుకునే టైంలోనే అతుల్ వైఫ్ అతుల్ని అయితే టార్చర్ చేయడం మొదలుపెట్టిందనమాట. లైక్ మా తమ్ముడు బిజినెస్కి మనీ కావాలని చెప్పి 3 lakhs కావాలి అని చెప్పింది. అతుల్ కూడా ఇచ్చాడనమాట. కానీ ఇంకా ఎక్కువ మనీ కావాలని చెప్పి గొడవ అయితే చేసిందనమాట. సో వీళ్ళిద్దరికీ 2021 నుంచే సరిగ్గా రిలేషన్షిప్ అయితే జరగలేదు. సో అతుల్ వైఫ్ 2021 May 17న అతుల్ వైఫ్ బెంగళూరులో ఉన్న తన కిడ్ని తీసుకుని వాళ్ళ ఇంటికి యూపీ అయితే వెళ్ళిపోయిందనమాట. 2022 ఏప్రిల్ 24వ తారీఖున నిఖిత అతుల్ వైఫ్ అతుల్ మీద మొదటిసారిగా కేసు అయితే ఫైల్ చేసింది. కట్నం కేసు అని చెప్పి ఫైల్ చేసింది. అందుకే తన ఇంటికి వచ్చేసానని చెప్పి ఆ బాధను భరించలేక వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్ టైమ్స్లోనే చనిపోయాడని చెప్పి కేసు అయితే ఫైల్ చేసింది. యాక్చువల్గా నిజమేంటంటే వాళ్ళ ఫాదర్, అతుల్ వైఫ్ వాళ్ళ ఫాదర్ అతుల్ పెళ్ళైన 4 monthsలోనే చనిపోయారు. కాకపోతే కేసు బాగా స్ట్రాంగ్గా ఉండడానికి అని చెప్పి వైఫ్ ఇలా చెప్పిందనమాట. ఈ కేసు జున్పూర్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో హీరింగ్కి అయితే వచ్చింది. అందులో ఎటువంటి నిజం లేదని చెప్పి అతుల్కి వైఫ్ పెట్టిన కేసుని కోర్టు అయితే తిరస్కరించిందనమాట. దానికి మనస్తాపం చెందిన అతుల్ వైఫ్ అతని మీద ఇంకా చాలా కేసులు అయితే పెట్టింది. లైక్ సెక్షన్స్ నేమ్స్ ఇప్పుడు చదువుతానే, మీరు జాగ్రత్తగా వినండి. మర్డర్ కేసు సెక్షన్ 302, అన్యాచురల్ సెక్స్ కేసు సెక్షన్ 377, డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 498A, సెక్షన్ 323, సెక్షన్ 406, సెక్షన్ 504, సెక్షన్ 506 అండ్ వరకట్నం కేసు కింద ఐపీసీ సెక్షన్ నెంబర్ 156/3 మీద ఈ కేసులు అయితే అతుల్ వైఫ్ అతుల్ మీద అయితే పెట్టడం జరిగిందనమాట. ఇవే కేసు కాకుండా ఇంకా చాలా కేసులు అయితే పెట్టింది. అందులో మెయిన్గా సిఆర్పిసి కేసు సెక్షన్ 125 ప్రకారం కింద నాకు 2 లక్షల భరణం కావాలి నెలకని చెప్పి అతుల్ వైఫ్ అతుల్ మీద అయితే కేసు పెట్టడం జరిగింది. అది సేమ్ మళ్ళీ జున్పూర్ ఫ్యామిలీ ప్రిన్సిపల్ కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. లైక్ నువ్వు నెలకి 80K పే చేయాలని చెప్పి ఆ కోర్టు అయితే తీర్పునిచ్చింది అనమాట. టోటల్గా అతుల్ మీద మొత్తం 9 కేసెస్ అయితే ఫైల్ చేసింది అతుల్ వైఫ్. ఈ అతుల్ 9 కేసెస్లో 6 కేసెస్ వచ్చేసి జున్పూర్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులోని అండ్ 3 కేసెస్ వచ్చేసి అహ్మదాబాద్లోని రన్నింగ్లో అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అతుల్ బెంగళూరు నుంచి ఆ 2 స్టేట్స్కి వెళ్ళడానికి కనీసం 2 రోజులు అయితే పడుతుంది కదా. ఇటు చూసుకున్న మనీ ఖర్చు, అలాగే లాయర్స్ ఖర్చు, వెళ్ళి రావడానికి టైము, ఇంతలోనే ఆఫీస్ వర్క్ అవన్నీ చూసుకోవడానికి అతుల్ టైం సరిపోక మనస్తాపానికి అయితే గురి అయ్యాడనమాట. ఇందులోనే మళ్ళీ అతుల్ వైఫ్కి 80K భరణం కూడా పే చేయాలి. అంత మనీ అతుల్ దగ్గర లేకపోవడంతో అతుల్ బాగా మనస్తాపానికి అయితే గురి అయ్యాడనమాట. అతుల్ భార్య నిఖిత అతుల్ మీదే కేసు కాకుండా అతుల్ ఎంటైర్ ఫ్యామిలీ మీద కూడా కేసు పెట్టింది, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి సెక్షన్ 498A కింద. సో ఆ ఎంటైర్ ఫ్యామిలీ కూడా కేసుల్లో ప్రతిసారి అహ్మదాబాద్ వెళ్ళి రావడం, అలాగే జున్పూర్ ప్రిన్సిపల్ కోర్టుకు కూడా వెళ్ళి రావడం వల్ల చాలా ఖర్చులు అయితే కూడుకున్న పనే కదా. 2 days వెళ్ళి రావాలి కదా. సో అందుకని చెప్పి అతుల్ బాగా మనస్తాపానికి అయితే గురయ్యాడు అనమాట. మెయిన్గా అతుల్ వైఫ్ అతుల్ కొడుకుని చూడడానికి 30 lakhs అయితే పే చేయమని చెప్పింది. ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ అలాగే మొత్తం 9 కేసెస్ పోవాలంటే నాకు 1 crore అయితే ఇవ్వు, అప్పుడే నేను కేసెస్ అన్నీ బ్యాక్ తీసుకుంటానని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు 3 crores కావాలి, 3 crores ఇస్తేనే నేను బ్యాక్ అయితే తీసుకుంటాను, లేకపోతే తీసుకోనని చెప్పి అతుల్ భార్య అతుల్ని అయితే బెదిరించడం జరిగింది. అలా ఉండగానే జున్పూర్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో హీరింగ్కి వచ్చిన ఒక కేసులో జడ్జ్ అయిన రితికా కౌశిక్
తన క్యాబిన్కి రమ్మని అతుల్కైతే కబుర్ చేసిందనమాట. అతుల్ క్యాబిన్కి వచ్చేసరికి అతుల్ వైఫ్ నిఖితా సింఘాని ఆమె అక్కడే ఉంది. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా జడ్జ్ మీరిద్దరూ సెటిల్మెంట్ అయితే చేసుకోండి అని చెప్పి చెప్పింది. సో అప్పుడు అతుల్ వచ్చేసి నేను ముందుగా మా వైఫ్ 1 crore అయితే అడిగింది, ఇప్పుడు 3 crores అడుగుతుంది, నా దగ్గర అంత డబ్బులు లేవు. అతుల్ అయితే సమాధానం ఇచ్చాడు. దానికి జడ్జ్ వచ్చేసి నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా నీ వైఫ్ని నేను డిమాండ్ చేస్తుంది, డబ్బులు ఇచ్చేసి కేసెస్ కొట్టేస్తాను కదా అని చెప్పి అయితే చెప్పింది. మీరు ఒకసారి ఈ కేసుని మళ్ళీ ఫస్ట్ నుంచి రివైజ్ చేసుకుని చూడండి, ఎవరు తప్పు కాదు అని చెప్పి అతుల్ అయితే చెప్పాడు. అన్యాయంగా జరగడం వల్ల చాలామంది అబ్బాయిలు అందరూ సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అని అతుల్ అయితే సమాధానం ఇచ్చాడు. అప్పుడు అతుల్ వైఫ్ వచ్చేసి నువ్వెందుకు సూసైడ్ చేసుకోలేదని చెప్పింది. దానికి జడ్జి నవ్వుతూ నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి అతుల్ వైఫ్ని అయితే బెదిరించింది. అసలు ఏం జరుగుతుందో అతుల్కి అర్థం కాక తిరిగి వెనక్కి అయితే వచ్చేసాడు. అప్పుడు మనస్తాపానికి గురైన అతుల్ మెయిన్గా చాలా బాధపడి 81 నిమిషాల వీడియోని అయితే రికార్డ్ చేశాడు. అంతేకాకుండా 24 పేజీల లెటర్ని అయితే రాశాడు. మొత్తం వాళ్ళ వైఫ్ చేసిన క్షోభను అంతటిని ఆ లెటర్లోని ఆ వీడియోలోనే రికార్డ్ చేశాడు. ఇంకా ఈ డెత్ లెటర్లోని ఆ రికార్డింగ్ వీడియోలోని అతుల్ ఫోకస్ చేసింది అతుల్ వైఫ్, వాళ్ళ మదరు, వాళ్ళ తమ్ముడు, అలాగే అతుల్ వైఫ్ యొక్క అంకుల్ని అయితే ఫోకస్ చేసి అతను సూసైడ్ అయితే చేసుకున్నాడు అనమాట. ఇది ఈ అతుల్ సూసైడ్ వెనుక ఉన్న స్టోరీ. అసలు ఈ కథను వింటుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. అందరికీ సమానమైనప్పుడు సిన్సియర్గా ఎందుకు అయితే శిక్షించారో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మాయిలకు ఒక చట్టం, అబ్బాయిలకు ఒక చట్టం అని ఎక్కడా లేదు కదా. తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం మానేసి అన్యాయంగా ఒక సిన్సియర్ గాయని అయితే చంపేశారు కదా ఈ కోర్టు న్యాయవాది, అలాగే అతుల్ వైఫ్ కూడా. చట్టాలందరికీ ఉండాలి, ఓకే, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అమ్మాయిలకు ఒక చట్టం, అబ్బాయిలకి ఒక చట్టం, ఓకే, దానికి మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. కానీ చట్టాన్ని ఒక ఎలా పడితే అలా తీసుకుని, లైక్ ఇప్పుడు చూడండి అతుల్ అన్యాయంగా చనిపోయాడు కదా, తప్పు చేసిన వరకు శిక్ష చేయాలి, కానీ తప్పు చేయకుండా ఏ తప్పు చేయకుండా అతుల్ అయితే అన్యాయంగా చనిపోయాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ మీరే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీ దాకా వస్తుంది. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.